నుంచి పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. ఇప్పటికే అంగన్వాడీ కార్యకర్తలు నిరసన ర్యాలీగా కలెక్టరేట్కు వస్తున్నటువంటి క్రమంలోనే మార్గ మధ్యంలోనే చాలామంది అంగన్వాడీ వర్కర్లను అరెస్టు చేసి ఇప్పటికే వారందరినీ పోలీస్ స్టేషన్లకు తరలించినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం వీరంతా కూడా ఇక్కడ బైఠాయించి తమ డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని చెప్పి పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ని మనం చూడొచ్చు. కలెక్టర్ను కలిసి వినతి పత్రం సమర్పిస్తామని చెప్పి వీరంతా నిన్నటి నుంచి కూడా ఆందోళనకి పిలిపించినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం కలెక్టరేట్ కార్యాలయం గేట్లన్నీ కూడా మూసివేసి ఉన్నాయి. కలెక్టర్ కార్యాలయంలో ఉన్నటువంటి కార్యకలాపాలన్నీ కూడా దాదాపుగా స్పందించినటువంటి పరిస్థితి. పోలీసు పెద్ద ఎత్తున వలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. వారందరూ కూడా ఈ వలయాన్ని ఛేదించుకుని లోపలికి వెళ్లకుండా ఉండేందుకు పోలీసులు కూడా ఉదయం నుంచి పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం అంగన్వాడీ కార్యకర్తలు వర్కర్లు మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. అమ్మ, అసలు ఉదయం నుంచి కూడా మీరు టెంట్ వద్దే ఉన్నారు. కలెక్టరేట్కి వస్తూ ఉంటే వినతి పత్రం సమర్పించడానికి వెళ్తుంటే పోలీసులు మిమ్మల్ని అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి ఎలా చూస్తారు? చాలా ఘోరంగా ప్రవర్తిస్తున్నారండి మా ఎడల. మేము మా న్యాయమైన కోరికలు అడుగుతున్నాము. మేమేమి ఎంపీలాగా ఎమ్మెల్యేలాగా 3 లక్షలు 4 లక్షలు జీతాలు ఇవ్వమని అడగట్లేదు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం 26,000 ఇవ్వమని 23 రోజుల నుంచి మా కుటుంబాలు మా పిల్లలు అన్నీ విడిచిపెట్టి మేము రోడ్డు మీదకి వచ్చి శాంతియుతంగా ధర్నా చేస్తున్నామండి, సమ్మె చేస్తున్నాము. కానీ ఇంతవరకు ప్రభుత్వానికి అయితే చీమ కూడా కుట్టడం లేదు. ఇది ప్రభుత్వం మొండి వైఖరి. ఇది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా కనువిప్పు కలిగించుకొని అక్క చెల్లి అని మమ్మల్ని ఎన్నికల ముందు ఏ విధంగా సంబోధించారో, మరి అక్క చెల్లెలు రోడ్డు మీద పడి ఆకలి మంటలతో కన్నీరుతో బాధపడుతుంటే మరి ఈ రోజు ఆయన ఎందుకు ముందుకు రావట్లేదో, మా న్యాయమైన డిమాండ్స్ ఎందుకు ఆయన అంగీకరించట్లేదో మాకు అర్థం కావట్లేదు. కాబట్టి ఈ సభాముఖం తెలియజేయండి ఒకటే, కలెక్టర్ గారు బయటకు వచ్చి మా ఆదేశాలు ఏమన్నాయో, మా డిమాండ్స్ ఏమన్నాయో వెంటనే పరిష్కరించాలని కోరుకుంటున్నాం. ఒకళ్ళిద్దరు రండి, వారిని తీసుకువెళ్ళి కలెక్టర్కి వినతి పత్రం ఇప్పిస్తామని చెప్పి చెప్తున్నారు పోలీసులు. అలాగే అంతా ఒకటే, ఒకరు ఇద్దరు వస్తే అక్కడ ఏమవుతుంది, ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఇంతమంది ఉన్న పోలీసులు దౌర్జన్యంగా అంగన్వాడీ కార్యకర్తలు విశాఖలో పెద్ద ఎత్తున కలెక్టరేట్ ను ముట్టడించేందుకు దూసుకొచ్చారని చెప్పాలి. వారందరినీ కూడా ఎక్కడికక్కడ పోలీసులు అరెస్టు చేసి తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూడొచ్చు. విశాఖపట్నం జిల్లా కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీలంతా కూడా బైఠాయించి పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. ఇప్పటికే అంగన్వాడీ కార్యకర్తలు నిరసన ర్యాలీగా కలెక్టరేట్కు వస్తున్నటువంటి క్రమంలోనే మార్గ మధ్యంలోనే చాలామంది అంగన్వాడీ వర్కర్లను అరెస్టు చేసి ఇప్పటికే వారందరినీ పోలీస్ స్టేషన్లకు తరలించినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం వీరంతా కూడా ఇక్కడ బైఠాయించి తమ డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని చెప్పి పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ని మనం చూడొచ్చు. కలెక్టర్ను కలిసి వినతి పత్రం సమర్పిస్తామని చెప్పి వీరంతా నిన్నటి నుంచి కూడా ఆందోళనకి పిలిపించినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం కలెక్టరేట్ కార్యాలయ గేట్లన్నీ కూడా మూసివేసి ఉన్నాయి. అంగన్వాడీ కార్యకర్తలు విశాఖలో పెద్ద ఎత్తున కలెక్టరేట్ను ముట్టడించేందుకు దూసుకొచ్చారని చెప్పాలి. వారందరినీ కూడా ఎక్కడికక్కడ పోలీసులు అరెస్టు చేసి తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూడొచ్చు. విశాఖపట్నం జిల్లా కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీలంతా కూడా బైఠాయించి పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. ఇప్పటికే అంగన్వాడీ కార్యకర్తలు నిరసన ర్యాలీగా కలెక్టరేట్కు వస్తున్నటువంటి క్రమంలోనే మార్గ మధ్యంలోనే చాలామంది అంగన్వాడీ వర్కర్లను అరెస్టు చేసి ఇప్పటికే వారందరినీ పోలీస్ స్టేషన్లకు తరలించినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం వీరంతా కూడా ఇక్కడ బైఠాయించి తమ డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని చెప్పి పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ని మనం చూడొచ్చు. కలెక్టర్ను కలిసి వినతి పత్రం సమర్పిస్తామని చెప్పి వీరంతా నిన్నటి నుంచి కూడా ఆందోళనకి పిలిపించినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం కలెక్టరేట్ కార్యాలయ గేట్లన్నీ కూడా మూసివేసి ఉన్నాయి. కలెక్టర్ కార్యాలయంలో ఉన్నటువంటి కార్యకలాపాలన్నీ కూడా దాదాపుగా స్పందించినటువంటి పరిస్థితి. పోలీసు పెద్ద ఎత్తున వలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. వారందరూ కూడా ఈ వలయాన్ని ఛేదించుకుని లోపలికి వెళ్లకుండా ఉండేందుకు పోలీసులు కూడా ఉదయం నుంచి పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం అంగన్వాడీ కార్యకర్తలు వర్కర్లు మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. అమ్మ, అసలు ఉదయం నుంచి కూడా మీరు టెంట్ వద్దే ఉన్నారు. కలెక్టరేట్కి వస్తూ ఉంటే వినతి పత్రం సమర్పించడానికి వెళ్తుంటే పోలీసులు మిమ్మల్ని అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి ఎలా చూస్తారు? చాలా ఘోరంగా ప్రవర్తిస్తున్నారండి మా ఎడల. మేము మా న్యాయమైన కోరికలు అడుగుతున్నాము. మేమేమి ఎంపీలాగా ఎమ్మెల్యేలాగా 3 లక్షలు 4 లక్షలు జీతాలు ఇవ్వమని అడగట్లేదు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం 26,000 ఇవ్వమని 23 రోజుల నుంచి మా కుటుంబాలు మా పిల్లలు అన్నీ విడిచిపెట్టి మేము రోడ్డు మీదకి వచ్చి శాంతియుతంగా ధర్నా చేస్తున్నామండి, సమ్మె చేస్తున్నాము. కానీ ఇంతవరకు ప్రభుత్వానికి అయితే చీమ కూడా కుట్టడం లేదు.
ఇది ప్రభుత్వం మొండి వైఖరి. ఇది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా కనువిప్పు కలిగించుకొని అక్క చెల్లి అని మమ్మల్ని ఎన్నికల ముందు ఏ విధంగా సంబోధించారో, మరి అక్క చెల్లెలు రోడ్డు మీద పడి ఆకలి మంటలతో కన్నీరుతో బాధపడుతుంటే మరి ఈ రోజు ఆయన ఎందుకు ముందుకు రావట్లేదో, మా న్యాయమైన డిమాండ్స్ ఎందుకు ఆయన అంగీకరించట్లేదో మాకు అర్థం కావట్లేదు. కాబట్టి ఈ సభాముఖం తెలియజేయండి ఒకటే, కలెక్టర్ గారు బయటకు వచ్చి మా ఆదేశాలు ఏమన్నాయో, మా డిమాండ్స్ ఏమన్నాయో వెంటనే పరిష్కరించాలని కోరుకుంటున్నాం. ఒకళ్ళిద్దరు రండి, వారిని తీసుకువెళ్ళి కలెక్టర్కి వినతి పత్రం ఇప్పిస్తామని చెప్పి చెప్తున్నారు పోలీసులు. అలాగే మాదంతా ఒకటే, ఒకరు ఇద్దరు వస్తే అక్కడ ఏమవుతుందో, ఏం చేస్తున్నారు. ఇప్పుడు ఇంతమంది ఉన్న పోలీసులు దౌర్జన్యంగా ఈడ్చుకొని ఎక్కించి కలెక్టర్ ఆఫీస్ కొని ఒకరు ఇద్దరు వెళ్ళి ఏం సాధిస్తాం, ఏం చేస్తాం, ఇక్కడికి కలెక్టర్ గారి దగ్గరికి వచ్చాం. ఇక్కడికి వచ్చి ఆయన మా సమస్యలు ఏంటో, మా అందరి నోటి ఏమొస్తుందో ఆయన వినాలి కదా. మేము ఒకరు వెళ్తే ఏం చెప్తాం? ఆయన రావాలి కదా, ప్రజల కోసమే కదా. కలెక్టర్ గారు అయినా, ఈ నాయకులైనా, ఎవరైనా, సీఎం అయినా ప్రజల కోసమేనా? ప్రజల కోసమే పనిచేసిన ఎవరి కోసం చేస్తుంటారు? ఎందుకు రారు కలెక్టరేట్? మేము ఇక్కడికి వచ్చాం ఆయన దగ్గరికి, మా దగ్గరికి ఆయన రమ్మని ఆయన ముందుకు వచ్చి నించున్నాం. ఆయన వచ్చి మా సమస్యలు ఏంటో పరిష్కరించాలి కదా. ప్రజల కోసమే కలెక్టర్ గారా? ఎవరి కోసం ఉన్నారు? ఈ సీఎం అయినా, ఈ మినిస్టర్లు అయినా, ప్రభుత్వాలైనా ఎవరి కోసం? ప్రజలకు అన్యాయం జరిగితే అక్కడ వచ్చి వాళ్ళ అన్యాయాన్ని పరిష్కరించాలి. చూడొచ్చు విజువల్స్ లో సీఎం డౌన్ డౌన్ అంటూ అంగన్వాడీ వర్కర్స్ అంతా కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఉదయం నుంచి కూడా టెంట్లో నిరసన తెలిపినటువంటి అంగన్వాడీ వర్కర్లంతా కూడా ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చి ట్రాఫిక్ కూడా పెద్ద ఎత్తున స్తంభింపచేశారని చెప్పాలి. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తున్నారు. వీరంతా కూడా ఇక్కడే బైఠాయించి ఉన్నారు. కలెక్టర్ బయటకు వచ్చి మా వద్ద నుంచి వినతి పత్రం తీసుకోవాలని చెప్పి వీరు విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. వీరు పోరాటం గడిచిన 23 రోజులుగా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. న్యాయమైన డిమాండ్లను వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలని చెప్పి వీరంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. కలెక్టరేట్కు వచ్చేటువంటి వాహనాలను కూడా ఇప్పటికే పోలీసులు దారి మళ్లించారు. విశాఖ నగర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ట్రాఫిక్ అంతా కూడా స్తంభించిపోయినటువంటి పరిస్థితి. అమ్మా మీరు చెప్పండి, మీ డిమాండ్లు నెరవేర్చడానికి మీరు డిమాండ్ చేస్తున్నారు, నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే కలెక్టర్కు వినతి పత్రం ఇస్తామంటున్నారు. పోలీసులేమో మిమ్మల్ని లోపలికి పంపించడం లేదు. ఎలా చూస్తారు సార్? ఈరోజు 23వ తారీఖు సమ్మె వచ్చిందండి. మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన నుంచి మేము 4.5 సంవత్సరాల నుంచి ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇచ్చాము. అయ్యా బాబు అని చెప్పి ఎన్నోసార్లు అండి, లెక్కలేనన్న సార్లు మా నాయకులు వెళ్ళి ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇవ్వడము, బ్రతమలాడడం, బామాడడం, వినతి పత్రాలు ఇవ్వడం ఇవన్నీ జరిగాయండి. 4.5 సంవత్సరాల నుంచి ఓపిక పట్టి ఓపిక నశించిపోయి ఈరోజు ఈ సమ్మెలోకి దిగాల్సిన పరిస్థితి వచ్చిందండి. జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పను మడమ తిప్పనన్నారు. మాట తప్పని మడమ తిప్పని ప్రభుత్వం అయితే ఈ రోజు ఏంటి? పోలీసుల మొండి వైఖరి. మేము శాంతియుతంగా 23 రోజు సమ్మె చేసి ఈ రోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి మేము వచ్చామండి. వినతి పత్రం ఇవ్వడానికి వస్తే అందరూ ఏజ్డ్ వాళ్ళు 35-40 ఉన్న వాళ్ళకి ఎంత తగిలి పోలీసులు చాలా ఘోరంగా ఎక్కడ కలెక్టర్ ఆఫీస్ గాంధీ కాంప్లెక్స్ నుంచి ఇక్కడ వరకు ఎంట్లు తగిలారండి. సగం మందిని అరెస్ట్ చేశారు. మేము శాంతియుతంగా మాత్రమే వినతి పత్రం ఇవ్వడానికి ఇచ్చామండి. ఇదేమి రౌడీ రాజ్యంలా ఉందండి. మేము ఎంతో ఆస్తో ఈ ప్రభుత్వం వస్తుంది, మా జీవితాలు బాగుపడతాయి అనుకున్నాం, కానీ ఎంత బాగా బాగుపడుతుంది అది మాత్రం మేము కలగలేదండి. ఆయన పాదయాత్రలో ఇచ్చిన మాటను మాత్రమే మేము అడుగుతున్నాం. ఈరోజు ఏం అడుగుతున్నాము? అయ్యా మేము మీ పాదయాత్రలో ఇచ్చిన సుప్రీంకోర్టు గ్రాడ్యుటీ కనీస వేతనం 2 డిమాండ్లు మాత్రమే పరిష్కరించమంటున్నాము. మీరు ఎంత భయపించినా మేము మాత్రం ఈ పోరాటం అనేది ఆగదు. ఇంకొకసారి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. మొత్తం మీద అయితే మాత్రం కలెక్టర్ బయటకు వచ్చి తమ వద్ద నుంచి వినతి పత్రం తీసుకోవాలి, అలాగే మా న్యాయపరమైనటువంటి డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించారని చెప్పి వీరంతా కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. డిసెంబర్ 12 నుంచి కూడా అంగన్వాడీ వర్కర్లంతా కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిరసన కూడా ప్రతిరోజు వీరు టెంట్ వద్దకు వచ్చి నిరసన తెలియజేస్తున్నారు. అలాగే ఈరోజు కలెక్టరేట్కు ముట్టడికి పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో కలెక్టర్కు వినతి పత్రం సమర్పించాలని చెప్పి వీరంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పటికే ఇక్కడికి వచ్చేటువంటి అంగన్వాడీ వర్కర్లందరినీ కూడా దాదాపుగా అరెస్టు చేసి తరలించినటువంటి నేపథ్యంలోనే వీరంతా కూడా ఇక్కడ బైఠాయించి కలెక్టర్కు వినతి పత్రం సమర్పించేందుకు మమ్మల్ని అనుమతించాలని చెప్పి వీరంతా కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే కలెక్టర్ బయటకు వస్తారా, లేకపోతే అంగన్వాడీకి సంబంధించినటువంటి యూనియన్ నేతలను ఎవరినైనా లోపలికి పిలిపించుకుని వినతి పత్రం తీసుకుంటారా అనేది ఇంకా వేచి చూడాల్సి ఉంది. మొత్తమే చూసుకున్నట్లయితే కనుక అంగన్వాడీల ఆందోళనతో ఒక్కసారిగా విశాఖ నగరం అంతా కూడా ఉలిక్కిపడింది. ఎందుకంటే ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్తంభించిపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం కలెక్టరేట్ వద్ద కూడా వీరు బైఠాయించి నిరసన తెలియజేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ప్రస్తుతం వీరెవరు కూడా లోపలికి వెళ్లకుండా ఉండేందుకు
రోప్ని ఏర్పాటు చేసుకుని పోలీసులు ఇక్కడే పహారా ఉన్నారు. వీరెవరు కూడా కలెక్టరేట్ లోపలికి ప్రవేశించకుండా ఇప్పటికే పలు జాగ్రత్తలు తీసుకున్నటువంటి పరిస్థితి విశాఖలో ఉంది. ఏదేమైనప్పటికీ కూడా మా న్యాయమైన డిమాండ్లను నెరవేర్చకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని అంగన్వాడీ వర్కర్లు అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అజయ్తో కలిసి అనిల్ RTV విశాఖ కలెక్టరేట్ నుంచి.